హల్లెలూయా. ముందుగా తండ్రి దేవునికి మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుకి స్తోత్రంలో ప్రాస్తులు తెలియజేస్తున్నానండి. చేయవలసిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్షకుడు నడిపించిన ప్రజలు కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు గతించిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు మనందరినీ కూడా తన సజీవులలో కాపాడి భద్రంగా ఉంచిన విధానం బట్టి అందరం కూడా స్తోత్రాలు తెలియజేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారం ఈ దినముగా ఏర్పరచబడిన పత్రికా పాఠాలు చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠముగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 18 నుంచి 26 వరకు అండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 18 నుంచి 26 వరకు. రెండవ పాఠంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. హెబ్రీయులకు 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. మూడవ పాఠంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 11 వరకు అండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారపు ప్రారంభ గీతము. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాభిషేకమును బట్టి నీ శత్రువులలోకి నీ యొద్దకు వచ్చెదరు అని దేవునితో చెప్పుడి. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి గల దేవ, అక్రమస్తులు నీతి మార్గములకు మల్లుకున్నట్లు వారికి నీ సత్యమును వెలుగును కనుపరిచి ఉన్నావు. క్రీస్తు సహవాసంలోనికి చేర్చుకోబడిన వారందరూ ఆ సహవాసములకు ప్రతికూలమైన వాటిని అన్నింటినీ విసర్జించి అనుకూలమైన వాటిని చేయనట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు ఆ నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు విమోచనం కలుగజేయవాడు. హల్లెలూయా. క్రీస్తు ఇలాగ శ్రమపడి మృతులలో నుండి లేచి తన మహిమలో ప్రవేశించుట అగత్యము. హల్లెలూయా. అపోస్తల విశ్వాస ప్రమాణము నేను చెప్తానండి. దయచేసి నాతో పాటు కూడా అందరూ కూడా చెప్తామండి. ప్రతి ఒక్కరు దగ్గరగా చెప్తాం. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఈయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొత్తు పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నారనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవని లేఖను దేవుడు దీవించుగాక.